మహాకుంభమేళాలో మాఘ పూర్ణిమ స్నానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటుండగా ఆ మేరకు యూపీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. 10 లక్షల మంది కల్పవాసీలు నెల రోజుల దీక్షను ఇవాళ విరమించనున్నారు. ఇప్పటివరకు మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు చేసిన వారి సంఖ్య 45 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రకటించింది. మాఘ పూర్ణిమ వేళ ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో పుణ్య స్నానాలకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రాంతం కిక్కిరిసిపోతోంది. గత వారం 350 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయిన ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి సంగమ ప్రాంతాన్ని, సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగరాజ్ నగరం మొత్తాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. ప్రయాగరాజ్ వెలుపలే వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భక్తులు మహాకుంభమేళా ప్రాంతానికి కాలినడకన వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మహాకుంభలో ఈసారి కల్పవాసి దీక్ష చేపట్టిన వారు 10 లక్షల మంది ఉన్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. మహాకుంభ ప్రారంభమైన జనవరి 13 నుంచి కల్పవాసీలు సంగంకి సమీపంలోనే ఉంటున్నారు. ఉపవాసాలు, స్వీయ క్రమశిక్షణ, ఆత్మ పరిశీలనతో ఉంటారు. దానాలు, పూజలు చేస్తూ ఆధ్యాత్మిక శుద్ధితో జీవనం గడుపుతారు. 4వ పుణ్యస్నానమైన మాఘ పూర్ణిమ నాడు ఆ దీక్ష పూర్తవుతుంది. దీంతో భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట వంటి అవాంఛనీయ ఘటన జరగకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆసుపత్రులను సైతం ప్రభుత్వం హై అలర్ట్లో ఉంచింది. రివర్, ఎయిర్ అంబులెన్స్లతో సహా మొత్తం 133 అంబులెన్స్లను మోహరించారు. 2000 మందికి పైగా వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రయాగ్రాజ్లో ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు ఫిజికల్ క్లాసులను రద్దు చేసి ఆన్లైన్ పద్ధతికి మార్చింది. బుధవారం మాఘ పూర్ణిమ పుణ్యస్నానాల కోసం ఇప్పటికే భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమం ప్రాంతంలో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు కనిపిస్తున్నారు. జనవరి 13 నుంచి కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 45 కోట్లు దాటింది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ముగిసే కుంభమేళాకు 55 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు.